చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ముందుగా నేను చెప్పే ప్రతి వీడియో మీ మెయిల్లో పొందాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్ దగ్గర వచ్చేలా ఈ బెల్ సహకరిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే ఫార్మసీ వాళ్ళకి ఫార్మసిస్ట్ పోస్టులు పడ్డాయన్నమాట. అది ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్లో. వాటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మొదటగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్లోకి వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ జాబ్ వచ్చేసి సిడిఎంఓ అంటే చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. ఈ జాబ్ కాను డిప్లొమా వాళ్ళని అడుగుతున్నారు. టోటల్ 41 పోస్టులు అంటున్నారు. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ 41 జాబ్స్ ఏం లేవు. మన ఫార్మసీకి సంబంధించి ఓన్లీ 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అదెలా అంటే మిగిలిన పోస్టులన్నీ బిఎస్సి నర్సింగ్, జిఎం, ఏఎన్ఎం, డిప్లొమా వాళ్ళకి, నర్సింగ్ కి, ల్యాబ్ టెక్నీషియన్ కి, డిఎంఎల్టీకి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. మన ఫార్మసీకి వచ్చేసి ఓన్లీ 3 పోస్టులు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25th జూలై. ఈ మంత్ 25th లాస్ట్ డేట్. మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు దాన్ని ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మీకు మొత్తం అర్థమవుతుంది. అదేవిధంగా దీనికి PCA మస్ట్ అండ్ షుడ్ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా వాళ్ళకి కావాలి సర్టిఫికేషన్. మన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా కావాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years to 32 years అని ఇచ్చాడనమాట. ఇది ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉందన్నమాట. బలాంజీర్ అనే టౌన్ లో ఒడిస్సాలో ఉందన్నమాట. అదేవిధంగా సెకండ్ మనం తీసుకున్నట్లయితే కంటోన్మెంట్ బోర్డ్ అనమాట. ఇది వచ్చేసి మహారాష్ట్ర కిందకి సంబంధించింది. దీనికి క్వాలిఫికేషన్ గా డిప్లొమాలను అడుగుతున్నారు. ఇందులో 3 పోస్టులు, కానీ అక్కడ 3 లేవండోయ్, ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే. మిగిలింది నర్సింగ్ కి వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఫార్మసీకి వచ్చేసి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఇందులో పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి 21st జూలై. దీనికి మనం అప్లై చేసుకోవడాలు అవన్నీ ఏముండవు అనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళి మనం చేయాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 40 years వరకు ఇచ్చాడనమాట. సో ఇందులో మనకు దొరికింది ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే. ఇకపోతే గుజరాత్ ఫార్మసీ కౌన్సిల్. ఇది వచ్చేసి ఫార్మసీ ఫార్మా డి వాళ్ళకి మాత్రం అడుగుతున్నారు. ఇది మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తున్నారు వాళ్ళైతే. అలాగే 2 పోస్టులు. ఈ 2 పోస్టులు ఫార్మసీకి అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఎప్పుడు? జూలై 31st, 2017. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోగలరు. ఇకపోతే TNAU అంటే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. వాళ్ళు బీఫార్మా మరియు డిఫార్మా వాళ్ళ కోసం ఇస్తున్నారు. బట్ ఇక్కడ చూపించినట్లు 30 పోస్టులు అయితే కాదు, ఓన్లీ 4 జాబ్స్ కోసం. అది వచ్చేసి మిగిలింది అలా వెళ్ళిపోయాయి అనమాట. నర్సింగ్ కి, ఎంఎల్టీ, ల్యాబ్ వాళ్ళకి అంతా వెళ్ళిపోయాయి. ఇది వచ్చేసి ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇందులో ఓన్లీ 4 పోస్టులు మాత్రమే మనకు మిగిల్చారనమాట. ఇకపోతే లాస్ట్ ECHS. ఇది వచ్చేసి ECHS అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అంటారు దీన్ని. దీనికి గాను క్వాలిఫికేషన్ బీఫామ్ అండ్ డిఫామ్ అడుగుతున్నారు. ఇందులో 3 పోస్ట్, 3 కాదు ఓన్లీ 2 పోస్ట్ అనమాట. 2 ఫార్మసీకి సంబంధించి 2 పోస్ట్ అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి August 16th అనమాట. దీనికి కూడా ఏమేమి అడుగుతున్నారంటే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే PCA మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు. ఇది వచ్చేసి ట్రికీ అంటే తిరుచిరాపల్లి, తమిళనాడులో ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, బీఫార్మసీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ట్రై చేస్తే మంచి శాలరీ దొరుకుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్ని మీ మెయిల్లో పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.